మామూలుగా మనం ఐఏఎస్ కోసం రోజు చదువుకుంటూ వెళ్ళిపోతాం. మంచిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చదువుతాం. ఓ రోజు చదువుతాం, ఓ రోజు చదవం, ఓ రోజు డల్ అవుతాం, ఓ రోజు చాలా యాక్టివ్గా ఉంటాం, ఓ రోజు 18 గంటలు చదువుతాం, ఓ రోజు ఏమో 8 గంటలు చదువుతాం, ఓ రోజు ఏమో 8 నిమిషాలు కూడా చదవం. ఇట్లా ఫ్లక్చుయేషన్గా మూడ్స్ స్వింగ్ తోటి మన ప్రిపరేషన్ ఉంటే దానికి కారణం ఏమిటంటే మనం ఎవరో ఒకరికి మన ప్రిపరేషన్ రిపోర్ట్ ఇవ్వట్లేదని. ఉదాహరణకి ఎవరికైనా మనం ఒక రిపోర్ట్ ఇస్తున్నాం అనుకుందాం. ఉదాహరణకి నేను నా స్టూడెంట్స్ని ఏం చేస్తానంటే, నాకు డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఒక రిపోర్ట్ ఇమ్మంటాను. ఆ రోజు ఏం చదివావో చెప్పాను. చాలామంది చెప్పరు, మీరేమి బెంగెట్టేసుకోకండి. చాలామంది తమ స్టడీ రిపోర్ట్ ఇవ్వకపోవడానికి వేరియస్ కారణాలు ఉంటాయి. మొదట ఒక 5 రోజులు ఇస్తారు, తర్వాత మానేస్తారు. 10 రోజులు ఇస్తారు, తర్వాత మానేస్తారు. కొంతమంది అసలు మొదటి రోజు నుంచే ఇవ్వరు. స్టడీ రిపోర్టు ఇస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, రాత్రి అయ్యేసరికి ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వేం చదివావో ఒక ఫ్యాకల్టీకి, ఒక గురువుకి, ఒక మెంటార్కి నువ్వు చెప్తున్నట్టు. ఎప్పుడైతే అలా చెబుతున్నావో అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఆ రోజంతా చదివిన దాని మీద నువ్వొక్కసారి రివైజ్ చేసుకుంటున్నావు ఏం చదివావని. నీకు అర్థమవుతుంది, అరే నేను ఎక్కువ చదివాను లేదు, తక్కువ చదివాను లేదు, ఎక్కువ టైం వేస్ట్ చేసుకున్నాను, ఎక్కువ టైం ఇట్లే చేసుకున్నాను లాంటివి. ఇది ఒక కేటగిరీ. ఇంకా రెండవది ఏంటంటే, నువ్వు ఇంకొకరికి స్టడీ రిపోర్ట్ ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా రివ్యూ చేసి ఇది ఎక్కువ చదివావా, తక్కువ చదివావా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇవ్వడం కోసమైనా కానీ చదవక తప్పదు. అంత మాత్రమే కాదు, నేనేమంటానంటే, ఉదాహరణకు ఓ రోజు చదవలేదని రిపోర్ట్ ఇవ్వమంటాను. నేను చదవలేదని ఎప్పుడైతే నువ్వు రిపోర్ట్ ఇచ్చావో ఏమవుతుందంటే, ఎన్ని రోజులు చదవలేదు సార్, టుడే ఐ హ్యావెంట్ స్టడీడ్, ఇవాళ నేను చదవలేదు, ఎన్ని రోజులు ఇస్తావు. ఏదో ఒక రోజున సిగ్గొచ్చి నీ మీద నీకే ఒక అసహ్యం కలిగి, ఛీ ఏంద్రా ఈ బతుకు, ఐఏఎస్ కోసమేమో అవ్వాలని కోరిక, దానికి మాత్రం ప్రిపేర్ అవ్వనా అని మన మీద మనకే ఒక అసహ్య భావం కలిగి బుద్ధొచ్చి చదవడం మొదలుపెట్టి రిపోర్ట్ ఇవ్వడం మొదలు పెడతాం. ఎవరికి లాభం? రిపోర్ట్ తీసుకునేవాడికి కాదు, రిపోర్ట్ని రివ్యూ చేసిన వాడికి కాదు, అంటే గురువు కాదు, నీకు లాభం. అందుకని ఐఏఎస్ ప్రిపరేషన్లో నీకంటూ ఎవరో ఒకరిని పడవకి లంగరులాగా నీకు ఒక వ్యక్తితోటి సరెండర్ అవ్వడం, ఒక వ్యక్తి నీకు పూర్తిగా సపోర్టివ్ సిస్టమ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ డీటెయిల్స్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు 8897826108కి ఫోన్ చేయండి.